నీకు పెళ్ళైన తర్వాత మాత్రమే ఆ ఆస్తి నీకు అప్పజెప్పమని పిన్ని ఆ విల్లులో రాసింది. నిజానికి ఈ ఆస్తి నీది కాదు. నీకు పుట్టబోయే బిడ్డకి చెందుతుంది. నువ్వు ఆ ఆస్తికి జస్ట్ గార్డియన్గా ఉండొచ్చంతే. నీకు బిడ్డ పుట్టిన తర్వాత, ఆ బిడ్డకి 18 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఆ ఆస్తి మొత్తం నీ బిడ్డకి దక్కుతుంది. కానీ ఆ ఆస్తిని అనుభవించే హక్కు మాత్రం నీకుంది. అవన్నీ నాకు తెలీదు. నా ఆస్తి నాకు వెంటనే కావాలి అంతే. నా ఆస్తి నా చేతికి రావాలి అంతే. నా ఆస్తి నేను ఏమైనా చేసుకుంటా. మధ్యలో మీరెవరో? మీ అమ్మ విల్లు అలా రాసిన తర్వాత చట్టం ప్రకారం నీకు దక్కే అవకాశం లేదు. అసలు ఆ విల్లు రాసిన వ్యక్తే ఇప్పుడు లేదు కదా. ఎవరు అడుగుతారో? ఇంకా ఎన్ని రోజులు ఈ ఆస్తిని మీరే అనుభవిస్తారో? చూడు శిశిరా, నీ ఆస్తిని మేమేం అనుభవించడం లేదు. ఆ అవసరం కూడా నాకు లేదు. నిజానికి నీ ఆస్తిని మేమే పెంచుతున్నాం. విల్లు రాసిచ్చినప్పుడు నీ ఆస్తి విలువ 500 కోట్లు. కానీ ఇప్పుడది 2000 కోట్లయింది. మా ఆస్తి లాస్ అయినా పర్వాలేదు, నీ ఆస్తికి ఏ ప్రాబ్లం రాకూడదని హరిప్రసాద్ అన్న దాన్ని జాగ్రత్తగా చూసుకున్నారు. మంచి మంచి ప్రాజెక్ట్స్లో నీ డబ్బుని ఇన్వెస్ట్ చేశారు. నీ డబ్బు ఎక్కడ ఇన్వెస్ట్ చేశాము, ఎంత ఖర్చయింది, ఎంత లాభం వచ్చింది, రిటర్న్స్ ఎలా వచ్చాయి, అన్నిటికీ పిన్ టు పిన్ అకౌంట్స్ ఉన్నాయి, డీటెయిల్స్ ఉన్నాయి. నీకు పెళ్ళైన మరుసటి రోజే నీ ఆస్తిని నీకప్పగిస్తాను. అప్పుడు అన్ని బాధ్యతలు నువ్వే తీసుకో. బాలే మాట్లాడుతున్నావు. ముందు మా అమ్మకి బుద్ధి లేదు. ఆస్తి రాసివ్వడమే తప్పుగా రాసిచ్చింది. మళ్ళీ అందులో పాయింట్ పెళ్ళైన తర్వాతే ఆస్తి. ఏంటిది? దాన్ని బేస్ చేసుకుని నువ్వు నాకు క్లాస్ పీకడమేంటి? ఇప్పుడు నాకు పెళ్లి చేసుకోవాలని లేదు, పెళ్లి మీద ఇంట్రెస్టే లేదు. మరి నేను ఇప్పుడేం చేయాలి? నాకు ఆస్తి రాదా? నా ఆస్తి నాకు దక్కదా? అర్థం పర్థం లేకుండా ఏంటి పాయింట్లో? అర్థం లేకుండా మాట్లాడుతుంది నువ్వు శిశిరా. నువ్వు బానే చదువుకున్నావు కదా. అయినా నీ తల్లి విల్లులో అలా రాసుంటే నేనేం చేయాలి? అయినా చట్ట ప్రకారం ప్రతి దానికి ఏదో ఒక సొల్యూషన్ ఉండే ఉంటుంది. ఎవరినైనా మంచి లాయర్ని పిలిచి పరిస్థితి ఇలా ఉంది, ఏం చేయాలి అని అడిగితే వాళ్లే ఏదో ఒక పరిష్కారం చెప్తారు. చూడు శిశిరా, ఇప్పుడే వచ్చావు. వచ్చిన వెంటనే ఎందుకు డిస్కషన్? నువ్వు పెళ్లి చేసుకోను అని ఎందుకు డెసిషన్ తీసుకుంటున్నావు? అది నా ఇష్టం. శిశిరా, ఒక మంచి అబ్బాయిని చూసి గ్రాండ్ గా పెళ్లి చేస్తాను. దానివల్ల అన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది కదా. నా పెళ్లి విషయం నువ్వు మాట్లాడకు. పెళ్లి విషయంలో నన్నెవరూ ఫోర్స్ చేయొద్దు. నా పెళ్లి నిర్ణయం నాది. మీరెవ్వరూ ఇందులో ఇన్వాల్వ్ అవ్వద్దు. ఇలా ఎందుకు మాట్లాడుతున్నావు? నేను నీ అక్కని. నేను అర్జును నీ తల్లిదండ్రుల స్థానంలో ఉండి నీ పెళ్లి బాధ్యతలన్నీ నిర్వర్తిస్తాం. నాకవన్నీ వద్దు. నేను చాలా ఆశతో ఇండియా వచ్చాను. వచ్చిన వెంటనే నా ఆస్తి నేను తీసుకొని బిజినెస్ మొదలు పెట్టాలని ప్లాన్ చేసుకుని వచ్చాను. నా డ్రీమ్స్ అన్ని కొలాప్స్ అవుతున్నాయి. నా ఆస్తుల మీద నువ్వు నీళ్లు చల్లుతున్నావు శివగామి. ఇందులో నాదే ఉంది. అంతా మీరే చేస్తున్నారు. నా కలలకి మీరు అడ్డుకట్ట వేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు శివగామి, కరెక్ట్ కాదు. శిశిరా, నువ్వింత ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. నీ ఆస్తి ఎక్కడికి పోలేదు. కొన్ని రోజులు ఓపిగ్గా వెయిట్ చెయ్యి. పెళ్ళైన తర్వాత నీ తల్లి వీలునామా ఉన్నట్టుగా ఆస్తి నీకొస్తుందమ్మా.
పిన్ని ఆ విధంగా విల్లు రాయడంలో కూడా అర్థం ఉంది. చిన్న వయసులోనే నీ చేతికి అంతా వస్తే ఎలా చూసుకోగలవో అనే భయంతో నీకు పెళ్ళైన తర్వాతే ఆ ఆస్తి నీకు దక్కాలి అని రాయించింది. అప్పుడు నీకు ఆస్తిని చూసుకునేంత పరిణితి వస్తుందని నమ్ముంటుంది. అందుకే అలా రాసుంటుందమ్మా. అప్పటి వరకు నీకేం కావాలన్నా నాకు చెప్పు, నేను అమౌంట్ అరేంజ్ చేస్తాను. ఇదే 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 నాకు నచ్చని విషయం. ఇప్పటి వరకు మీరు నన్ను కంట్రోల్లోనే పెట్టారు. ఇప్పటి వరకు మీరే ప్రతిదాన్ని కంట్రోల్లో ఉంచి నాకు స్వేచ్ఛ లేకుండా చేశారు. నా ఆస్తి మీద మీ పెత్తనమేంటి? నా ఆస్తిని మీరు నాకు ఇవ్వడం ఏంటి? చిన్నాళ్ళు నేను నిన్ను అడుక్కోవడం, నువ్వు పంపించడం. అదేదో నీ డబ్బిచ్చినట్టుగా లిమిటెడ్గా ఇవ్వడం ఏంటి? చదువుకునేంత వరకు ఓకే, కానీ ఇప్పుడు కూడా అదే పరిస్థితి అంటే నా వల్ల కాదు. ఐ కెనాట్ టాలరేట్. దానికి నేనేం చేయను శిశిరా. నువ్వు త్వరగా పెళ్లి చేసేసుకో, అది నీ ఇష్టం. నేను పెళ్లి చేసుకోను. చేసుకోకుండానే ఆస్తి ఎలా తీసుకోవాలో నేను చూసుకుంటా. చాలమ్మ తల్లి, చాలు. దయచేసి నువ్వెళ్ళు. శిశిరా, వెళ్ళు. సరే, నువ్వు రెస్ట్ తీసుకో. నేను చెప్పింది ఒక్కసారి ఆలోచించు. ఏమైనా ఉంటే రేపు మాట్లాడుకుందాం. చెప్పిన కథలు చాలు శివగామి. దయచేసి వెళ్తావా?